వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కాక్రోచ్ ఉద్యమం జరిగింది. దానికి సంబంధించి అభిజిత్ దిప్కే ఎవరైతే సీజేపీ స్థాపకుడు ఉన్నాడో ఓ మాట అన్నాడు. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకునే దానికి దీనికి కాస్త డిఫరెన్సియేషన్ అనేది ఉండండి, బట్ ఇది చెప్పాలన్నమాట. ఇక్కడ ఏంటంటే బీజేపీలో చేరకపోతే అంతు చూస్తామన్నారు. ఎవరు చేశారు? ఉద్యమ సమయంలో నిత్యం వేధించారు. ప్రధాని పదవిని మరొకరికిచ్చి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారాలి, అమిత్ షా రాజీనామా చేయాలి, విద్యార్థులపై వేధింపులు ఆపేయాలి, లేదంటే ప్రభుత్వాన్ని మార్చేస్తూ ఉంటూ హెచ్చరిక చేశాడు. ఇవన్నీ ఎలా ఉన్నాయి చూడడానికి మీకు? ఇక్కడ జాన్ ఎఫ్ కెనడీ చెప్పినటువంటి ఒక కోట్ని గుర్తు చేయాలి. స్వేచ్ఛ లభించడం సులభమే, కానీ దానికి తగిన బాధ్యతని మోయడం అత్యంత కఠినమైనటువంటి పరీక్ష. ఇది జాన్ ఎఫ్ కెనడీ, అమెరికా మాజీ ప్రెసిడెంట్ చెప్పినటువంటి విషయం. ఎందుకు ఇది చూడాలి అంటే, ఈ జనరేషన్ జెడ్ అంటున్నారు కదా, ఈ జెన్జీ వచ్చిన తర్వాత నేపాల్ నుండి శ్రీలంక, బంగ్లాదేశ్ ఈ 3 చోట్ల ఈ జెన్జీ ఉద్యమాలు ఏవైతే జరిగాయో దాన్ని ఆదర్శంగా తీసేసుకొని ఇక్కడ భారతదేశంలో కూడా ప్రభుత్వాన్ని మార్చేస్తూ ఉంటూ హెచ్చరిక చేశాడు ఈ దిప్కే అనేటువంటి బొద్దింక పార్టీ వ్యవస్థాపకుడు. సో నేపాల్ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ వరకు ప్రపంచవ్యాప్తంగా యువత ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలని కుదిపేశాయి. సోషల్ మీడియా యుగంలో ఒక్క వీడియో, ఒక హ్యాష్ ట్యాగ్, ఒక పిలుపు లక్షల మందిని వీధుల్లోకి తీసుకురాగలుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఇస్ వాస్తవం. భారతదేశంలో ఇటీవల కాలాల్లో అనేక సంవత్సరాల్లో అనేక అంశాల మీద విద్యార్థులు, యువత, ఈ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్లు పెద్ద ఎత్తున స్పందించినటువంటి సందర్భాలు కూడా కనిపించాయి. పరీక్షల నిర్వహణలో లోపాలు, ప్రశ్నపత్రాల లీకేజీలు, అలాగే ఈ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, వీటి మీద యువత గళం వినిపించడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక ఆరోగ్యకరమైన సహజమైనటువంటి పరిణామం. కట్టు దాటనంత వరకు ప్రభుత్వం అనేది ప్రజల ముందు జవాబుదారీగా ఉండాలి అని ప్రతి పౌరుడి హక్కు కోరుకోవడం. బట్ ఒక వ్యవస్థలో ఒక లోపాన్ని గుర్తించి దాన్ని ప్రశ్నించడం ఎంత ముఖ్యమో, ఆ లోపాన్ని ఎలా సరిదిద్దాలి అనే చర్చలో కూడా అంతే బాధ్యతగా భాగస్వాములు అవ్వడం అనేది దానికంటే ఎక్కువ ముఖ్యమైన అంశం. సో ప్రపంచంలో భారతదేశం అత్యధిక యువ జనాభా ఉన్న దేశం, యువ భారతం అంటున్నారు అందుకే. సో ఈ తరం దగ్గర అపారమైనటువంటి శక్తి ఉంది, అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యం ఉంది, మార్పుని డిమాండ్ చేసే సత్తా ఉంది. బట్ డిజిటల్ యుగంలో సమాచార ప్రవాహం ఎంత వేగంగా ఉంటుందో అపోహలు కూడా అంతే వేగంగా వ్యాపిస్తున్నాయి. సోషల్ మీడియా ఆల్గరిథమ్స్ ఏ అంశాన్ని ట్రెండింగ్లోకి తీసుకొస్తే అదే ఆ దేశంలో అత్యంత పెద్ద సమస్యగా కనిపించేటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు చాలా పవిత్రమైనటువంటిది, చాలా బలమైనటువంటిది. కానీ ప్రతి వైరల్ వీడియో వెనుక ఉన్నటువంటి పూర్తి వాస్తవాలు ఏంటి, చట్టపరమైన అంశాలు ఏంటి, పాలనా పరిమితులు ఏంటి, ఇవి తెలుసుకోకుండా కనుక అభిప్రాయాలు ఏర్పరచుకున్నామా, అది అత్యంత ప్రమాదకరం. ఈ డిజిటల్ ఉద్యమాలు ప్రభుత్వాల్ని జవాబుదారీగా మార్చగలవు, కానీ అట్ ద సేమ్ టైం అవి భావోద్వేగాల ఆధారంగా నడిపిస్తే సంక్లిష్టమైనటువంటి సమస్యల్ని సైతం అత్యంత సరళీకృతంగా చూపించేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఇక్కడ ప్రశ్నించడం అవసరం, కానీ పరిశీలించడం దానికంటే ఎక్కువ అవసరం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక సందర్భంలో చెప్పారు, ప్రజాస్వామ్యంలో అసమ్మతి అనేది ఉండాలి, అది అవసరం, కానీ వ్యవస్థల మీద నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయే స్థితి కూడా ప్రమాదకరంగా మారుతుంది. ఈ డిజిటల్ తరంలో సమాచారం సమృద్ధిగా ఉంది, కానీ సమాచారాన్ని విశ్లేషించే సమయం తగ్గిపోతుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఎక్స్ ట్రెండ్స్ లేదా ఇన్ఫ్లుయెన్సర్ల అభిప్రాయాలు, ఇవి మాత్రమే ఏ అంశం పైన ఇక ఫైనల్ ట్రూత్గా దాన్ని భావించడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఒకటి చూసామా, ఒకటి విన్నామా, ఒకటి చదివామా, క్రాస్ చెక్ చేసుకోవాలి. మనకున్నటువంటిది ఏంటి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. ప్రతి విధాన నిర్ణయం వెనుక చట్టపరమైన, ఆర్థిక, పరిపాలన పరిమితులు ఉంటాయి. వాటిని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి మన ఆవేశంతో దాని మీద స్పందించేద్దాం అనుకోవడం ప్రజాస్వామ్యంలో చర్చ అనేటువంటి ఒక సాధనాన్ని పూర్తిగా బలహీనపరుస్తుంది. అట్ ద సేమ్ టైం యువతకి నీతులు చెప్పడం కాదు, నిజాలను వెతికే పద్ధతిని నేర్పించడం సమాజం, విద్యా వ్యవస్థ యొక్క బాధ్యత. పోరాటం చేయొద్దని ఎవరు చెప్పరు, చేయండి, నిరసన తెలపండి, కానీ దానికి మీ దగ్గర ఉన్నటువంటి నెరేటివ్ సమంజసమేనా కాదా, సహేతుకమా కాదా, ఇది వాళ్ళు నేర్చుకోవాలి. నేర్పాల్సినటువంటి బాధ్యత ఎవరిది? సమాజానిది, విద్యా వ్యవస్థది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పరీక్షలో ప్రశ్నపత్రం లీక్ అయింది. బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలనే డిమాండ్ సహజంగానే వస్తుంది. పోనీ అక్కడతో అయిపోయిందా? ఒకరిని అరెస్ట్ చేశారు, అయిపోయిందా? నెక్స్ట్ కూడా అలా జరిగితే
వాడిని అరెస్ట్ చేయాలి, నిరసన చేసాం, మళ్ళీ వెళ్ళాం, మళ్ళీ కొట్లాడాం, మళ్ళీ అరెస్ట్ చేశారు, మళ్ళీ రాజీనామా చేశారు, ఫైన్. మళ్ళీ ఇంకోళ్ళు వచ్చారు, మళ్ళీ లీక్ అయింది. అప్పుడేం చేద్దాం? ఏం చేస్తాం అప్పుడు? సో ఇక్కడ భవిష్యత్తులో అసలు అలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి సాంకేతిక వ్యవస్థలు తీసుకురావాలి, పరీక్షల భద్రతని ఎలా బలోపేతం చేయాలి, డిజిటల్ సెక్యూరిటీని ఎలా మెరుగుపరచాలి, చట్టాలని ఎంత కఠినతరం చేయాలి, ఈ ప్రశ్నలకు కూడా సమాధానాలు మన దగ్గర పెట్టుకొని మొట్టమొదటి నిరసనలోనే వాళ్ళకి చెప్తే ఆటోమేటిక్గా అమెండ్ చేస్తారు. అంతే తప్ప ఇంకొకటి కానే కాదు. నిరసన వ్యవస్థని మేల్కొల్పుతుంది, కానీ సంస్కరణలు మాత్రమే వ్యవస్థని బలోపేతం చేస్తాయి. ఇక్కడ మనకు కావాల్సింది కేవలం నిరసన మాత్రమే కాదు. ఆ నిరసన దేనికోసం చేస్తున్నాం అంటే సంస్కరించడం కోసం చేస్తున్నాం అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి ముందు. ఏ మూర్ఖుడైనా సరే ధ్వంసం చేయగలడు, కానీ నిర్మించడానికి జ్ఞానం, సహనం, బాధ్యత ఇవన్నీ కూడా అవసరం. ఇది అబ్రహం లింకన్ చెప్పినటువంటి వ్యాఖ్య. ఏం పావును గాంధీ గారు, నెహ్రూ గారు ఇలాంటి వాళ్ళు ఏం చెప్పలేదా మనకి అంటే మనకి బేసిక్గా మన వాళ్ళు చెప్పేటువంటిది వినం కదండి. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదనే సామెత ఉంటుంది చూసారా, అలాగా మనకి ఎవడో పెద్ద వాళ్ళు చెప్పారు అనేటువంటి చెప్తేనే అర్థంగా అవుతుంది. అందుకని చెప్పే జాన్ ఎఫ్ కెనడీ, తర్వాత అబ్రహం లింకన్ ఇలాంటి వాళ్ళ వ్యాఖ్యలు మనం తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆయన చాలా క్లియర్గా చెప్పారు, కూల్చడం ఎంతసేపు 2 నిమిషాలు చిటికేస్తే కూల్చేస్తాం, కానీ దాన్ని నిర్మించాలంటే సహనం కావాలి ఫస్ట్, దాని మీద జ్ఞానం కావాలి, అలాగే బాధ్యత కావాలి. ఇవన్నీ ఉంటేనే చేయగలుగుతాం. ఇది ఏ తరానికైనా వర్తించేటువంటిది. ఒక అధికారిని తప్పించడం, ఒక మంత్రిని జవాబుదారీ చేయడం, వాళ్ళతో రాజీనామా చేయించడం, ఒక విధానాన్ని మార్పించడం, ఇవన్నీ ప్రజాస్వామ్యంలో అవసరమైనటువంటి సందర్భాలే కావచ్చు. కానీ వాటి తర్వాత మరింత మెరుగైన ప్రత్యామ్నాయ వ్యవస్థ నిర్మించడం అనేది అసలైనటువంటి విజయం. మనం వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర లేదంటే ధర్నా చౌక్లోనే ఇంకో చోట లక్షలాది మంది వెళ్ళి ధర్నా చేసాం, ఎస్ ఇవాళ మేము గెలిచాం, ధర్నా చేసేసాం అని చెప్పి పిడికిలు బిగిస్తాం, ఇంక్లాబ్ జిందాబాద్ అంటాం, అన్నీ అనేస్తాం. రాజీనామా అయిపోయింది కదా, విజయం వచ్చేసింది. బట్ వాట్ అబౌట్ టుమారో? వెర్ ఇస్ ద చేంజ్? సో ఈ చేంజ్ తీసుకురావడం అనేది, ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థని దానికి పటిష్టంగా నిర్మించడం అనేదే అసలైనటువంటి విజయం. నిరసనతోటైనా ఇంకో దాంతోటైనా. ఆవేశంతో ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటి మార్పు రాదు. అధ్యయనం చేయాలి, చర్చ కావాలి, విధాన రూపకల్పన కావాలి, సాంకేతికమైన పరిష్కారాలు కావాలి, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్కరణలు. వీటి ద్వారానే మనకి అల్టిమేట్ రిజల్ట్ అనేది వస్తుంది. యువతని ఉద్యమకారులుగా మాత్రమే కాదు, నిర్ణేతలుగా కూడా మనం తీర్చిదిద్దాలి. సమాజం అనేది యువతల ఉత్సాహాన్ని అణిచివేయకూడదు. వాళ్ళు నిరసన చేయడానికి వస్తున్నారా, ఎస్ మీరు రండి, పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేయండి, ఇదిగో దీనికంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఇవి మీరు మీరక్కర్లేదు, ఇవి మీరకుండా మీరు అక్కడ ఎంతసేపు నిరసన చేసినా ఎవరు మీ దగ్గరికి రారు అని వ్యవస్థలకు ఏడా వాళ్ళకి చెప్పి తీరాలి. అదే సమయంలో వాళ్ళ శక్తిని అక్కడ నిరసనలకి మాత్రమే పరిమితం చేయకూడదు. ఇదంతా చెప్పి రే ఇప్పుడు మీరు అక్కడ నిరసనలు చేస్తున్నారు కదా, ఓకే 10 సార్లు స్లోగన్స్ ఇస్తారు కదా, ఒక పని చేయండి, మీ 1,00,000 మంది ఇక్కడ కలిసి కూర్చున్నారు కదా, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, పటిష్టం చేయాలంటే ఏం చేయాలి, మీ దగ్గర సొల్యూషన్ ఉందా? ఒక గ్రూప్ డిస్కషన్ పెట్టుకోండి, అక్కడ పెట్టుకుని ఒక మెమరాండం తయారు చేయండి, ఒక మోడల్ తయారు చేయండి, దాన్ని గవర్నమెంట్కి మీరు ఇవ్వండి. సమస్యలని గుర్తించే స్థాయి నుంచి పరిష్కారాలు రూపొందించే స్థాయి ఇది మీది. మీరు అలా చెయ్యాలి అనే స్థాయికి వాళ్ళని మనం తీసుకెళ్ళాలంటే సమాజం తీసుకెళ్ళాలి. ఇక్కడ విమర్శించడం ఎంత ముఖ్యమో ప్రత్యామ్నాయం చూపడం కూడా అంతే ముఖ్యం. మీరు అసలు ఎందుకు నిరసనలు చేస్తున్నారు, పనిపాట లేదా, ఇది విమర్శ కదా. ఒక పని చేయండి, మీరు నిరసనకు వచ్చారు కదా, నిరసన మాత్రమే కాదు దానికి ఒక సొల్యూషన్ అక్కడ క్రియేట్ చేయండి మీరు. ఇది వాళ్ళకి చెప్పాలి, ఆ ప్రత్యామ్నాయం చూపించాలి. మీరు నిరసన చేస్తూ గొంతులు దించుకోవడం, లేదంటే ఇక్కడ మీరు మా మీదకి మేము మీ మీదకి రావడం, ఇవన్నీ కాదు. ఇక్కడ కూర్చొని మాట్లాడదాం రండి, కమాన్ లెట్స్ సిట్ అండ్ డిస్కస్ ఆన్ దిస్, క్లియర్ చేద్దాం రండి, కూర్చోండి. ఇది కావాల్సిందే. ఇక్కడ ప్రభుత్వ విధానాల మీద చర్చించగలిగేటువంటి, డేటాని విశ్లేషించగలిగేటువంటి, ప్రజా విధానాల రూపకల్పనలో భాగస్వాములు అయ్యేటువంటి యువత మాత్రమే భారతదేశానికి నిజమైనటువంటి బలం. జెన్జీ ఈ దేశపు భవిష్యత్తు. వాళ్ళ చేతిలో అపారమైనటువంటి డిజిటల్ శక్తి ఉంది. ఈ శక్తి ప్రభుత్వాలని ప్రశ్నించగలదు, వ్యవస్థల్ని జవాబుదారులను చెయ్యనుగలదు. కానీ అదే శక్తి సంస్కరణల్ని ప్రతిపాదించి, పరిష్కారాలను చూపించి, సంస్థలని బలోపేతం దిశగా తీసుకెళ్తే, అదేవిధంగా ప్రయాణిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ప్రశ్నించడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి ప్రాణం. కానీ దానికి సమాధానం వెతకడం ప్రజాస్వామ్యానికి కూడా ఉన్నటువంటి ఒక బాధ్యత. ఒక వ్యవస్థల లోపాన్ని చూపించడం మన విజయం కావచ్చు, కానీ అదే వ్యవస్థని మరింత మెరుగ్గా నిర్మించడంలో చరిత్రలో నిలిచే విజయం. యువత ఈ రెండింటిని సమానంగా అర్థం చేసుకున్న రోజే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది.
ఖచ్చితంగా యువ భారతం అనేది ప్రపంచానికి దిక్సూచి అవుతుంది. అంతేగాని అక్కడికి వెళ్ళి మేము మార్ఫింగ్ ఫోటోలు చూపిస్తాం, బూతులు తిడతాం, వేళ్ళు చూపిస్తాం, వాళ్ళని రాజీనామాలు చేసేయమని చెప్పి కోరతాం. అంతకుమించి అవసరం లేదు. ప్రభుత్వాలను కూలగొట్టేస్తాం, పోలీసుల మీదకి దాడులు వెళ్ళిపోతాం, వాళ్ళతో మేము తన్నులు తింటాం. ఇది కాదు పోరాటం అంటే, ఇది కాదు నిరసన అంటే, అది కాదు. ఒకసారి వెళ్ళండి. బాధ్యతాయుతంగా ఎంత బలమైనటువంటి నిరసన చేయొచ్చో హ్యాపీగా చేసుకోవచ్చు రాజ్యాంగబద్ధంగా. కానీ నిరసనకి వెళ్ళేటప్పుడే ఆ సమస్యకి మీ దగ్గర ఉన్నటువంటి సొల్యూషన్ ఏంటనేది అక్కడికి తీసుకెళ్ళండి. వితిన్ సెకండ్స్ దిగి రాకపోతే అప్పుడు తెలుస్తుంది జెన్జీ అంటే ఏంటనేది. అంతే తప్ప ఇక్కడ విధ్వంసం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా సొల్యూషన్ కాదు. అది ఏ రకమైనటువంటి విధ్వంసం అయినా సరే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.